సార్ ఫైనల్‌గా షర్మిల గారు మరి ఇవాళ ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరబోతున్నారు. సో, ఆమె రాజకీయ జర్నీ చూసుకుంటే మరి తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. మళ్ళీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ అవుతుంది. మరి ఏ విధంగా చూడొచ్చంటారు దీన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్‌ని దెబ్బ కొడితే తప్ప కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం లేదు అనేది చాలా కాన్ఫిడెంట్‌గా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి. అందుకని వాళ్ళు షర్మిలని వాడి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా వైఎస్ వారసత్వంతోనే దెబ్బ కొట్టాలి అనే ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు షర్మిలని వాడాలని అనుకుంటున్నారు. అది కరెక్ట్ వ్యూహమే. అయితే షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనాలు ఏ మేరకు ఆదరిస్తారు అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేది ఆ సెంటిమెంట్ ఇంకా ఉంది జనాల్లో. కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు మద్దతుతో, అంటే చంద్రబాబు నాయుడు అనుచరులు మొదలుపెట్టిన విమర్శలు, వాళ్ళు వేసిన కోర్టు కేసులు, వాటి మీదుగా కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుని చంద్రబాబుకు తెలిసే ఈ అరెస్టు జరిగింది, అతనుతో కుమ్మక్కయ్యే ఈ అరెస్ట్ చేశారు అనేది ఒక ఆరోపణ మాత్రమే కాదు, వాస్తవం కూడా. అదే విషయాన్ని రేపు వ్యూహం సినిమాలో వర్మగారు మాట్లాడబోతున్నాడు. కాబట్టి పబ్లిక్లో కూడా, ఓటర్లో కూడా ఈ భావన ఉంది. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున అరెస్ట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఏమాత్రము సానుభూతి లేకుండా, ఓ పక్కన తండ్రి చనిపోయి బాధపడుతున్నటువంటి కొడుకుని హక్కును చేర్చుకుని అనునయించాల్సింది పోయి అరెస్ట్ చేసి జైల్లో పడేసిన పరమ నిర్దయులు వీళ్ళు అనేటువంటి ఒక నేరేషన్ జనంలో ఉంది ఇప్పటికీ. ఈ నేరేషన్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుని ఎలా వెళ్తుంది ఈవిడ అనే అభిప్రాయాన్ని పంపు చేయటం అనేది ఆల్రెడీ మొదలైపోయింది. ఈరోజు సాక్షి పేపర్లో షర్మిలకి వ్యతిరేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. నిన్నే కలిసింది ఆవిడ పెళ్లి పత్రిక ఇవ్వటానికి. నిన్న కలిసింది, వాళ్ళు ఉల్లాసంగా మాట్లాడుకుంటున్నట్టుగా ఫోటోలు బయటకు వచ్చినాయి తప్ప లోపల ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరి కథనం వారు చెప్తున్నారు తప్ప ఏం జరిగిందో వీడియో చిత్రీకరణలు మరొకటి లేదు. అక్కడ ఫొటోస్ వచ్చినాయి బయటకు, అందులో చాలా ఉల్లాసంగా ఉన్నారు. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్ళుగా ఎలా ఉంటారో అలాగే కనిపించారు వీళ్ళు. అది ఓకే. కానీ ఈరోజు సాక్షిలో నెగిటివ్ స్టోరీస్ వచ్చినాయి. అంటే ఆవిడ సీఎం రమేష్ తాలూకా విమానంలో ట్రావెల్ చేస్తున్నారనేది ఒక కథనం అయితే, రెండో కథనం ఏంటంటే మొన్న ఇడుపులపాయ వెళ్ళి తండ్రి సమాధి దగ్గర ఆవిడ వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు, కడప వెళ్ళినప్పుడు ఆవిడకి స్వాగతం చెప్పిన వాళ్ళలో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అని, బీటెక్ రవి ఈ బ్యాచ్ అంతా ఉంది అక్కడ. వీళ్ళందరూ షర్మిలకి స్వాగతం పలకడంతో పాటు బ్రదర్ అనిల్తో విడిగా సమావేశం అయ్యారు అనేది ఒక కథనం ఈరోజు సాక్షిలో వచ్చింది. కాబట్టి షర్మిల సీరియస్గా మన మీద దాడి చేయబోతోంది అనే విషయం జగన్కి అర్థమైపోయింది అనేది స్పష్టమైపోయింది ఈరోజు సాక్షి చూస్తే. సో ఇప్పుడు వాళ్ళు సీరియస్గానే దీన్ని పంపు చేసే ప్రయత్నంలో ఉంటారు. దేన్ని? వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అతని కొడుకుని తీసుకెళ్లి నిర్దయగా 2 సార్లు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక నేత కొడుకుని, ఆ నేత చనిపోయిన తర్వాత నిర్దయగా అరెస్టు చేసి, ఆ తర్వాత ఆ నాయకుడి ఆచూకీ కూడా ఆ పార్టీలో లేకుండా తుడిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వీయ ప్రయోజనాల కోసం మోసం చేసి అతని కూతుర్ని తీసుకుని మళ్ళీ కొడుకు మీద దాడి చేయించాలని ట్రై చేస్తోంది అనే నేరేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మొదలుపెట్టేసింది ఆల్రెడీ. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి ఏ పార్టీలు అయితే కలిసి
కుమ్మక్కయి పథక రచన చేశాయో, ఏ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కలిశాయో అవే తెలుగుదేశం కాంగ్రెసులు కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి షర్మిలని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు అనే నేరేషన్ను కూడా పబ్లిక్లోకి పంపజేసే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ మేధావులందరూ నిమగ్నమై ఉన్నారు. మొదలైంది, ఆల్రెడీ యుద్ధం మొదలైంది. ఇంకో 2-3 రోజుల్లో ఊపందుకుంటుంది అది. ఇప్పటికే పాస్టర్లందరితోనూ కూర్చోబెట్టి ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నాడు బ్రదర్ అనిల్ కుమార్ అనేటువంటి ప్రచారం కూడా ఒకటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నడుస్తోంది. గత 15 రోజుల నుంచి నడుస్తోంది అది. ఇది షర్మిల రాజకీయ ప్రవేశానికి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఈవిడ ఈ మధ్య కాలంలో క్రిస్మస్ సందర్భంగా లోకేష్కి ఒక గ్రీటింగ్ పంపించారు. పంపిస్తూ వైఎస్ఆర్ కుటుంబం తరపున అన్నారు దాన్ని. చంద్రబాబు నాయుడికి పంపించుంటే ఆ లెక్క వేరుగా ఉండేది. అలా కాకుండా లోకేష్కి పంపించడం ద్వారా తన స్థాయిని తనే తగ్గించుకుంది ఆవిడ. స్ట్రేచర్ ప్రాబ్లం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు లోకేష్ని కలవడు, చంద్రబాబును కలుస్తాడు. లేదు, చంద్రబాబుకి ఏదైనా వర్తమానాన్ని లోకేష్ ద్వారా పంపిస్తాడు, అంతే తప్ప తన స్థాయిని పడేసుకోడు. కానీ ఈవిడ పని చేసేసింది. ఏ కారణంతో చేసినప్పటికీ, ఎవరి సలహా మేరకు చేసినప్పటికీ ఆవిడ లోకేష్కి ఇది ఇవ్వటం, గ్రీటింగ్స్ పంపించటం, అది కూడా బిహాఫ్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని పంపించటం అనేది ఆవిడ స్ట్రేచర్ని ఇబ్బంది పెట్టే వ్యవహారమే. కానీ చేసేసింది ఆవిడ, అయిపోయింది అది. అక్కడి నుంచి మొదలుపెట్టి తెలుగుదేశం కాంగ్రెసు కుమ్మక్కయ్యి ఈవిడ వెనకాల డ్రామాలు ఆడుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన శ్రేణులు దీన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఈ వినియోగించుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ చనిపోయిన నాటి సింపతిని మళ్ళీ పబ్లిక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది జరుగుతోంది ఆల్రెడీ. ఆ విధంగా షర్మిల అడుగులు కాంగ్రెస్కి ఉపయోగపడతాయా అంటే, కాంగ్రెసు షర్మిలను ఉపయోగించి చంద్రబాబు నాయుడు సహకారంతో జగన్మోహన్ రెడ్డిని నిర్మూలించడం ద్వారా, జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించేయటం ద్వారా, ఆయన పార్టీని పూర్తిగా తొక్కేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీని రీబిల్డ్ చేద్దాము అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా మనకు అర్థమవుతోంది. షర్మిలని పార్టీలో చేర్చుకునే వ్యవహారం అంతా ఈ బ్యాక్ డ్రాప్లో జరుగుతోంది, ఈ నేపథ్యంలో జరుగుతోంది అనేది ఎవరికైనా అర్థమవుతున్న వ్యవహారం. కానీ నిజంగానే షర్మిల ఉపయోగపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగానే ప్రజల్లో అంతటి వ్యతిరేకత ఉందా? తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయా అంటే వీళ్ళకి వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు, దాడి వీరభద్రరావు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి. వాళ్ళందరికీ కండువాలు కప్పి వచ్చేది మన ప్రభుత్వమే బ్రదర్ అన్నాడు ఆయన. అది నిజమేనా? అది ఆల్రెడీ చాలామంది చెప్పేస్తున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, అనుకూల ఛానల్స్ వాళ్ళు డిస్కషన్స్లో ఇంట్రోల్లో కూడా చెప్పేస్తున్నారు, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అనేది వాళ్ళు రూఢి పరిచి చెప్పేస్తున్నారు. అమరావతిలో ఈ నేరేషన్లో రేట్లు పెరుగుతున్నాయి అనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి మనకి. అమరావతి ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నాయి అంటే తెలుగుదేశం వస్తే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అని కదా ఒక నేరేషన్ ఇచ్చేశారు. దీనికి కౌంటర్ నేరేషన్ కూడా రెడీ చేసుకుంది వైఎస్ఆర్సీపీ. అంటే భూముల రేట్లు పెంచి అమ్ముకునే వాళ్ళందరూ తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. భూముల ధరలు తగ్గి ప్రతి ఒక్కడూ భూమి కొనుక్కునే పరిస్థితి ఉండాలి అనుకున్న వాళ్ళు వైసీపీని గెలిపించాలనుకుంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ మంది ఉంటారా, ఏదో రకంగా 4 డబ్బులు పోగేసుకుని భూమి కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ మా వెనకాల ఉన్నారు, మేమే గెలవబోతున్నాం అని ఒక నేరేషన్ ఇస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ.
సో తెలుగుదేశం పార్టీ గెలిచిపోతోంది అని చేస్తున్న ప్రతి ప్రచారాన్ని వాళ్ళు బలంగా తిప్పికొడుతున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. వైఎస్ఆర్సీపీకి తాను ఇస్తున్నటువంటి పథకాలు దీని ద్వారా కట్టడి చేసుకోవడంతో పాటు పార్టీ సీట్ల ఎంపిక దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళు కసరత్తులు చేశారు, మొదలుపెట్టేశారు, అవుతోంది అది. ఈ క్రమంలో కొంతమంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి షర్మిలతో పాటు ట్రావెల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు. ఇతను మాత్రమే కాదు, బాబు అని రాయలసీమకు చెందినటువంటి మరొక నాయకుడు కూడా, పొతులపట్టు బాబు కూడా ఇటువైపుకే నడవాలని చూస్తున్నాడు. ఇది కొంతమంది పాత టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు టీడీపీలోకో జనసేనలోకో సర్దుకుంటున్నారు. ఇది అంటే ప్రతి టైంలోనూ జరుగుతాయి. పార్టీలు మారటాలు అనేవి సహజంగా జరిగేవి. 5-6 పార్టీ మారినంత మాత్రాన తెలుగుదేశం కూటమి గెలిచిపోతోంది అని అర్థం కాదు. అలాగే ఇటు నుంచి ఒక 5-6 వైఎస్ఆర్సీపీలో చేరారు కాబట్టి వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది అని కూడా చెప్పుకోలేము. ఇటు నుంచి చేరే వాళ్ళని కూడా అంటే దీనికి కౌంటర్ నరేషన్ ఒకటి బిల్డ్ చేస్తారండి. ఇంకో 2-3 రోజులు గ్యాప్లో ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ప్రజల మనోభావాలతో గేమ్ నడపటమే రాజకీయంగా 2 పార్టీలు చేస్తున్నాయి, టీడీపీ అండ్ వైసీపీ. ఈ గందరగోళంలో షర్మిల గారి ఎంట్రీ కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే యాంగిల్ మాత్రమే చూస్తే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఒక రకంగా ఈవిడ కదలికలు, ఈవిడ చేస్తున్న యాక్టివిటీస్ ఇవన్నీ ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఎందుకు పనికి రాకుండా పోయింది? నాన్ లోకల్ అనే ఉద్దేశంతోనే కదా. నేటివ్ ఓటర్ సెంటిమెంటల్గా ఆవిడని ముఖ్యమంత్రిగా అంగీకరించకపోవడం చేత, పార్టీ అధినాయకురాలుగా అంగీకరించకపోవడం వలన ఆవిడకి స్పేస్ దొరకల. లేదు, ఆవిడ ఏదన్నా పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీలో చేరి ఎక్కడో చోట ఎమ్మెల్యేగా పోటీ చేసి వైఎస్ బిడ్ అని అంటే అది వేరే గొడవ. ఒక పార్టీ అధినాయకురాలుగా ఆవిడ ఇక్కడ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి మహిళగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటే వీళ్ళ మనసులు గాయపడ్డాయి, బయటకు చెప్పకపోయినా గాయపడ్డాయి. ఇది వాస్తవం. కాబట్టి ఆవిడ ఇక్కడ ఎలాగైతే నాన్ లోకల్ అనేటువంటి ఇబ్బందితో వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసిందో, అక్కడ సొంత కుటుంబాన్ని, సొంత అన్నని దారుణంగా అవమానించి అరెస్ట్ చేయించి జైలుకి పంపించినటువంటి శక్తులతో కలుస్తోంది అన్నప్పుడు వైఎస్ సెంటిమెంట్ కూడా ఈవిడికి నెగిటివ్గా మారే ప్రమాదం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ ఏ వైఎస్ బిడ్డని అని చెప్పుకుని ఆవిడ ఇప్పటివరకు సినిమా నడుపుతోందో, అది కూడా ఆ ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం వచ్చే అవకాశం ఉందనేది నా పర్సనల్ ఒపీనియన్. సో కాంగ్రెస్ పార్టీకి అంటే కేవలం ఇది వాళ్ళిద్దరి మధ్య కక్ష సాధింపు ధోరణిగా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళల్లో వాళ్ళకి ఏదో పంపకాల్లో తేడాలు వచ్చి ఈవిడ బయటకు వచ్చి అన్నం తిడుతోందండి, ఈవిడికి ఓటేసి మనం ఏం చేస్తాం, ఆవిడకి ఎవరిని ఆస్తులు ఇప్పిస్తామా, ఈ పద్ధతిలో జనం మాట్లాడుకోవటం మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏముండదు. పైగా అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చిన గొడవల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చి, అమాయకురాలను తీసుకొచ్చి తమ రాజకీయ క్రీడలకు వాడేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడును సోనియా గాంధీ అనే నేరేషన్ కనుక జనంలోకి వెళ్ళిపోతే ఈవిడికి మరిన్ని ఇబ్బందులు పొలిటికల్గా ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఇప్పటికైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి విధానాల మీద వ్యతిరేకతతో ఆవిడ ఒక పార్టీ పెట్టి యుద్ధం చేయటం వేరు. అప్పుడు ఆవిడని ఒక పోరాట యోధురాలుగానే చూస్తారు. ఆల్రెడీ వైఎస్ ఇమేజ్కి తూట్లు పొడిచినటువంటి 2 పార్టీలతో తాను చేతులు కలపటం అనేది ప్రమాదకరం. ఇది షర్మిల సీరియస్గా పట్టించుకోకపోతే ఆవిడ పొలిటికల్ కెరియర్కి 24 ఎన్నికలు సమాప్తం, ఫుల్ స్టాపు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది టోటల్గా షర్మిల గారి రాజకీయ ప్రస్థానం మీద నా అభిప్రాయం.